ఐవీఎఫ్ ఎవరికి సజెస్ట్ చేస్తారు? దంపతులు ఒక 4-5 సంవత్సరాల పాటు న్యాచురల్గా ట్రై చేసి మందులు వాడి ప్రయత్నం చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే, తర్వాత హస్బెండ్ యొక్క వీర్య కణాలు గర్భసంచిలో వేసి అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళకి అడ్వైస్ చేసే ఆఖరి ప్రక్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ. సో అంతేకాకుండా ఎవరికైనా ఆడవాళ్ళకి అండాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది అన్నప్పుడు, ఉన్న కొంచెం అండాలని మనము తెలివిగా ఎలా వాడుకోవాలన్నప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. కొంతమంది ఆడవాళ్ళలో 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే శరీరంలో అండము వీర్యకణము కలిసి పిండం ఏర్పడి అది గర్భసంచిలోకి వెళ్ళి అతుక్కుని ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ వలన కానీ, టీబీ వలన కానీ ఈ ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా మనము ఐవీఎఫ్ని సజెస్ట్ చేస్తాం. కొంతమందికి కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. 10 నుంచి 16 మిలియన్ల మధ్యలో ఉంటే ఐయుఐ ద్వారా, అంటే ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్, ఇలాంటి వాళ్ళకి అండం రిలీజ్ అయిన రోజు ల్యాబ్లో వీర్యకణాలు ప్రాసెస్ చేసి దానిలో మంచి కణాలు తీసి గర్భసంచిలో వేయడం ద్వారా ప్రెగ్నెన్సీ కోసము ప్రయత్నం చేయవచ్చు. 10 మిలియన్ల కంటే ఇంకా తక్కువగా ఉంది, కొంతమందికి 5 మిలియన్ల కంటే ఇంకా తక్కువగా ఉండే వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమందికి కణాలు అస్సలే ఉండవు. అలాంటి వాళ్ళకి టీజా అనే పద్ధతి ద్వారా మత్తిచ్చి టెస్టిస్లో సూది వేసి అందులోంచి కణాలు మనకేమైనా దొరికితే ఆ కణాలను వాళ్ళకి ఉన్న ఒక్కటే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఐవీఎఫ్. ఆ కణాలకి కదిలే శక్తి ఉండదు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశము అస్సలే ఉండదు. అలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెన్సీని పొందే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్ అనేది ఒక వరమే కానీ దాన్ని శాపంలాగా భావించకండి.